నూతన క్రియ నూతన క్రియ ఇది దేవుని క్రియ నూతన క్రియ నూతన క్రియ ఇది దేవుని క్రియ. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చనిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి ఎదుగు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకున్నామని ఆయనతో చెప్పుదనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఓకే, చిన్న కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఏమి జరిగిందో మనం ధ్యానం చేయబోతుండగా చదివినటువంటి లేఖన భాగములను పరిశుద్ధాత్ముడు మన ఆత్మీయ జీవితముల యొక్క క్షేమార్థమై ఆత్మరక్షణార్థమై దీవించి మనందరితో మాట్లాడడం గాక. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ కుమారుడు ఇంటి నుంచి పారిపోయాడు. హీ ర్యాన్ అవే ఫ్రమ్ హిస్ ఫాదర్స్ హౌస్. 6 అక్షరంతో ర్యాన్ అవే. దూరదేశం పోయినప్పుడు తన ఆస్తి అంతా ఏం చేసుకున్నాడు వాడు? చెప్పండి. పెట్టుబడి పెట్టి 4 రూపాయలు సంపాదించి, డాడీ మీరు నాకు 10 లక్షలు ఇచ్చారు, నేను 1 లక్ష సంపాదించానని రిపోర్ట్ ఇచ్చాడా? లేదు, చిల్లిగా అవ్వలేదు. అంటే అర్థం ఏంటంటే హీ వాస్ రూయిన్డ్ హిజ్ ఓన్ లైఫ్. తన సొంత జీవితమును తాను పాడు చేసుకున్నాడు. రూయిన్డ్, శిథిలమైపోవడము, పడిపోవడము, పాడైపోవడము. ప్రియులారా, దేవునికి దూరం అయిపోయి ఒక విశ్వాసి, ముఖ్యంగా చెప్పాలంటే నేను బాగుపడ్డాను అన్నవాళ్ళు నాకు ఎక్కడ కనబడడం లేదు. ఒకవేళ లోక రీతిగా 4 రూపాయలు సంపాదించుకుంటారేమో అక్రమ సంపాదన ద్వారా, అంతేగాని వారి జీవితాలు పాపములో పతనమైపోయినట్టుగా నేను గమనిస్తూ వచ్చాను. పిల్లరా, ఒక యవనస్తుడు ఇలా అన్నాడు. ఆ యవనస్తుడికి కొంచెము ఈ ఆత్మీయ జీవితము, దేవుని మందిరము, ఆరాధన, దేవుని వాక్యము, పరిశుద్ధత, నీతి, ప్రార్థన, ఇవన్నీ విని 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 పాపం ఏమైందో మరి బోరు కొట్టినట్టుంది. ఒక మాట అన్నాడు, ఇది కథ కాదు, వాస్తవమైన మాట ఇది. పక్కనటువంటి ఒక అన్నతో అన్నాడు, అన్న, ఒక 6 నెలలు నేను లోకంలోకి వెళ్ళి రావాలని ఉంది అన్నాడు. ఏముందంట? 6 నెలలు ఎక్కడికి వెళ్ళాలంట? ఎందుకు వెళ్ళాలి? ఎడేం బాగలేదు, తండ్రిల్లు బాగలే, ఇచ్చలవిడితనం లేదుగా, ఇక్కడ అక్రమం చేయడం లేదుగా, రూల్స్ ఉన్నాయిగా ఇక్కడ తండ్రి ఇంట్లో, టైంకి రావాలిగా, అన్నిటికీ లెక్క చెప్పాలిగా. అట్లాగే ఈ కుర్రవాడు యవనస్తుడు ఆయన టైం పెట్టుకున్నాడు. 6 నెలలు లోకంలోనికి వెళ్ళి రావాలంట. ఎక్కడికి రావాలి మళ్ళా? నేనంటాను, వెళ్తావు, వస్తావని గ్యారెంటీ లేదు. ఎందుకంటే అది చాలు అపవాదికి. దేనికి? దా 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 అయిపోయా, మింగేస్తాడు. ఇంకా వచ్చేది వెనక్కి 6 నెలలకి. అంత నీ ఇష్టంలో నీ చేతిలో ఉందనుకుంటున్నావా? ఈ విన్న మాట అండి, వాస్తవం అండి ఇది. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. యవన బిడ్డలు ఇలా అయిపోతారా? 6 నెలలంట టైము. నీ ఇష్టం ఉంటే పోవడం, నీ ఇష్టం ఉంటే రావడం. ఈ దినాల్లో దేవుని సన్నిధిలో ఉండే ప్రజలకు కూడా ఎలా అయిపోయిందంటే,
దేవునితో ఆట అయిపోయింది. ఆట, ప్లేయింగ్ విత్ గాడ్. జాగ్రత్త, దేవుడు వెక్కిరింపబడడు, గుర్తుపెట్టుకోండి. సరే, సో ఈ కుమారుడు ర్యాన్ అవే ఫ్రమ్ ఫాదర్స్ హౌస్. నెక్స్ట్ ఏమింది అక్కడ? హీ రూయిన్డ్ హిజ్ ఓన్ లైఫ్. తన సొంత జీవితాన్ని ఘోరమైన రీతిగా పాడు చేసుకున్నాడు. ఈనాడు ఎంతమంది యవన బిడ్డలే కాదు, పెళ్ళైనోళ్ళు కూడా కావచ్చు, వయసు పెద్దోళ్ళు కావచ్చు, దేవునికి దూరమైపోయిన పరిస్థితి ఎప్పుడు కూడా నీకు శాపమే తప్ప, కీడే తప్ప, నష్టమే తప్ప మేలు కలిగించలేదు. ఒకవేళ లేదు అంకుల్, లేదన్నా నాకు అన్నీ బాగానే ఉన్నాయి, దేవుడు దూరమైన ఓకే, కానీ నీ ఆత్మ ఎక్కడ పోతుంది? దేవునికి దూరమై జీవించే వారి ఆత్మలు చనిపోయిన తర్వాత దేవునికి కూడా యుగాలు శాశ్వతంగా దూరమైపోతాయి. గుర్తుపెట్టుకోండి. డబ్బు సంపాదించుకోవచ్చు దేవుడు దూరమై, తాగి తందనాడి ఇష్టానుసారంగా దొల్లాడి సుఖ సంతోషాలు, ఇహలోక సుఖభోగాలు, అల్పకాల పాప భోగాలు అనుభవించవచ్చేమో, కానీ నీ ఆత్మ నీ చేతులారా అపవాదికి అప్పగించుకొని నిత్యాగ్ని గుండానికి నీవు వెళ్ళిపోతున్నావు. గుర్తుపెట్టుకోండి. లైఫ్ అంటే అది సామాన్యమైనది కాదు, చాలా ప్రశస్తమైనది జీవితం అంటే. ఎందుకు ప్రశస్తమైనదంటే పక్షులకు, జంతువులకు, పశువులకు లేనటువంటి ఒక ఆత్మను దేవుడు తన ఆత్మ నీలో ఉంచాడు. అది గుర్తుపెట్టుకోండి. నీ ఆత్మకు మరణం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆత్మకు పాప పరిహారం కావాలి, క్షమాపణ పొందుకోవాలి, నిత్య జీవానికి వారసులు కావాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఈ ఆన్లైన్లో వినేవాళ్ళు, కమ్మగా వినేవాళ్ళు కొంతమంది ఉంటారు. నువ్వు చెప్తా ఉండన్నా నేను వింటా ఉంటా, అంతేగాని మారకపోతే నష్టం బాబు, అమ్మ. ఎవరికి అంటే నీకే. నువ్వు చనిపోయిన రోజు బైబిల్లో ఒక మాట ఉంది, ఎన్ని మార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. బైబిల్ చెప్పే మాట, దేవుడి మాట అది. లైఫ్ అంటే తమాషాగా తీసుకోబాకండి. ఎంతోమంది రాలిపోతున్న దినాలు లోకంలో మనం ఉన్నాం. ప్రియులరా, నాకేమిలే అనుకోవద్దు. ఏమో అది నీకే అయితే ఏం చేస్తావు? సిద్ధంగా ఉండాలి. యేసునందు క్షమాపణ పొందుకోవాలి. అందుకని ఇక్కడ ఈ చిన్న కుమారుడు తర్వాత ఏం చేశాడంటే రిపెంటెడ్, పశ్చాత్తాపం పడ్డాడు, పరితాపం పొందాడు. అయ్యో, నేను చేసింది చాలా ఘోరమైన పని కాదా? ఎంత పనికిమాల పని చేశాను నేను. పొద్దున్న లేస్తే ఎంతోమంది నౌకర్లు, పరివారు నాకు దండాలు, బాబు, చిన్నబాబు బాగున్నారా, కాఫీ కావాలా, టీ కావాలా, ఏం కావాలి, ఈరోజు భోజనం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అడిగే స్థితి నాకు ఉండేది. ఈరోజు పందుల దగ్గర పడిపోయినాను. చి పందుల నా ఫ్రెండ్స్, పందులు తినే పొట్ట నా ఆహారము. అవును, ఇది నాలో ఆహారం ఏంటంటే పందులు తినే పొట్టు. డ్రగ్స్, గంజాయి పొట్టు కదా, సారాయి మత్తు ఇస్తుంది, అది పొట్టు కాదా? నీకు ఒక హోంవర్క్ ఇస్తా, యవనస్తులు కానీ పెద్దలు కానీ. గంజాయి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, సారాయి, బ్రాందీ, విస్కీ తాగుడు దొరికే లాభాలు రాయండి. ఎన్ని ఉన్నాయి నా దగ్గర తీసుకురండి. ప్రభుని అడిగిన వాళ్ళు. నా క్వశ్చన్ ఇది, ఆన్లైన్ వినేవాళ్ళు కూడా. మత్తు పదార్థాలు తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనములు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 రాయండి చూద్దాం. ఏం రాస్తారు? ఏమీ రాయలేరు. నష్టాలు చెప్పండి. ఇల్లు గుల్ల, ఒళ్ళు గుల్ల, ఇంకా కుటుంబము గుల్ల, డబ్బు గుల్ల, పేరు గుల్ల, అవమానం. ఎంత తాగినోడు షోగ్గాడైనా షోగత్తి అయినా, ఎందుకంటే ఆడవాడు బాగా తాగుతాడు ఇప్పుడు మధ్య.
సిటీస్లో బాగా అన్ని చోట్ల తాగుతున్నారు బాగా, స్త్రీలు కూడా. అదేంటి కల్చర్, ఫ్యాషన్ కదా. మంచి డ్రెస్ వేసుకొని ఎదుగు రోడ్లు పక్కన పడిపోయి ఉన్నారు. మొన్న ఒకటి చూశాను, ఒక వీడియోలో ఏంటంటే తాగి పడిపోయారు, లేచి ఆ బైక్ కోసం వాడు యాక్సిడెంట్ చేయలేని తాన తంటలు పడిపోతాడు. ఏమంత స్థితి. నాకు తెలిసి మా నాన్నగారు అది చెప్పాల్సి వస్తుంది, అధికారులైనా కూడా. మా నాన్నకి అలవాటు బాగుండేది. సైదాపూర్లో ఉన్నప్పుడు కూడా నేను బాగా చూశాను. ఆయన సాక్షులు చాలాసార్లు చెప్పాను. ఆయన పెద్ద పెద్ద రెడ్డీసు ఆఫీసర్స్ తీసుకొచ్చి పెట్టుకొని ఫారిన్ విస్కీ పోసి తాపించేవాడు. పేరు చెప్పను కానీ మా నాన్నకు ఒక జూనియర్ ఎస్ఐ ఒకడు ఉండేవాడు. ఆయన గురించి నేను విన్న సమాచారం ఏంటంటే, ఆ చిన్న వయసులో 7వ తరగతి 8వ తరగతి నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్, ఆ రైల్వే బ్రిడ్జి పక్కన ఎక్కడో ఆయన తాగి పాపం పడిపోయి చిన్న కాలువ లాంటి మురికి గుంటలో పడిపోయాడంట. చెప్పి మా నాన్న కూడా చెప్తాడు, పడిపోయాడంటే మన మనోడు అని చెప్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడంటే, రాజకీయ నాయకులైనా, అధికారులైనా, సినిమా హీరోయిన్లైనా, ఫిలాసఫర్లైనా కూడా చాలామంది తమ జీవితాలను పాడు చేసుకునేటువంటి అలవాట్లలో నెంబర్ 1 ఈరోజు ఏముందంటే ఆల్కహాల్, డ్రగ్స్. ఏమండి, విదేశాల నుంచి కోట్ల రూపాయల మత్తు మందులు సప్లై చేయబడుతుంది. యూత్కి ఇస్తున్నారు, యవనస్తులకి హై స్కూల్స్లో తెలుసా. 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలకి అలవాటు చేస్తున్నారు. చాక్లెట్లో పెట్టి ఇస్తున్నారు. వాళ్ళు పోయి కొన్ని చాక్లెట్ అని కూడా, చాక్లెట్ కాదు, చాక్లెట్లో మత్తు ఉంది. ఏమండి, అలాగే గ్యాంబ్లింగ్, జూదం ఒకటి. కోట్లు లక్షలు కోల్పోతున్నారు, నాశనమైపోతున్నారు. వ్యభిచారం. ఏమండి, పెళ్ళికి ముందు విచ్చలవిడి తిరిగేటటువంటి పరిస్థితులు. ఏమండి, నేను చెప్పేవేమీ రహస్యాలు కాదు, పబ్లిక్గా మీరు యూట్యూబ్లో గమనించేటటువంటి వార్తలు ఇవి. తల్లిదండ్రుల కళ్ళు గప్పి ఓయోకి వెళ్ళేటటువంటి కుర్రకారు పెరిగిపోయింది. చాలా భయంకరంగా ఉంది. చెప్పండి, ఇక కొంతమంది అయితే వ్యభిచార గృహాలకు వెళ్ళి రోగాలు తెచ్చుకునే వాళ్ళు, ఎయిడ్స్ తెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది? ఈ పాపాలు చేయడం ద్వారా నీకు వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి, మేలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, దీవెనలు ఏంటి అంటే ఏమీ లేవు. ఈ మధ్య ఒక నెల్లూరు ప్రాంతంలో ఒక కుటుంబం నాకు పరిచయం చేసి, అన్న వీళ్ళకి ప్రార్థన చేయాలా, సీరియస్గా ఉంది, రేపు మాపు చచ్చిపోతాడంటే నేను వెళ్ళి 1, 2 సార్లు 3 సార్లు ప్రార్థన చేసి వాక్యం చెప్పి చేసి మానుకున్నట్ట ఉన్నాడు. మన ఫోన్ ఏంటంటే మళ్ళీ చేసి మళ్ళీ ఆడుకొచ్చాడు. ఏం చేశాడు? మా ఆయనకి బాగాలేదన్నా. ఏమైందమ్మా? నొప్పి, ఇదైంది, వాంతులు. ఏమైంది? మళ్ళీ తాగుతున్నాడు. ఎందుకు? భార్య ఉంది, ఒక 2 బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు. బుద్ధి లేదా నీకు? నీ భార్య ఎంత అల్లాడుతుందో, నీ బిడ్డలు ఎంత అల్లాడుతుందో నీకు బుద్ధి లేదా, సిగ్గు లేదా? లేదు. కాబట్టి పిల్లరా, నేను చెప్పే ఇక్కడ మాట ఏంటంటే, పాపము వలన ప్రజలకు అవమానం వచ్చునని బైబిల్లో సామెత రాయబడి ఉంది. నీతి ప్రజలు ఘనత ఎక్కుటకు కారణమవుతుంది. పాపము అది ఏ రూపంలో ఉన్నా కూడా అది నీకు దెబ్బతీసేదే, నష్టపరిచేదే తప్ప అందులో దీవెన కానీ మేలు కానీ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఇది భ్రమ. బైబిల్ ఏమన్నది? పాపం వల్ల కలుగు భ్రమ చేత అంటాడు. భ్రమ ఏదో ఉంది. అరే వీడు మన కుర్రోడు మాట్లాడుతున్నాడు, ఒక 20 ఏళ్ళ కుర్రోడు పోలీసుల దగ్గర ఏదేదో మాట్లాడుతున్నాడు. నాకు అనిపించింది, చక్కగా ఉన్నాడు కుర్రోడు, స్పెట్స్ పెట్టుకున్నాడు, ఎట్టి ఊగి మాట్లాడుతాను. ఏమైందిరా నీకు? అది తాకపోతే నువ్వు బాగా నీట్గా ఉంటే మాట్లాడతావు కదా, ఏం నీకు అది అందులో ఏముందనుకొని అంటే అలవాటు చేశారు. అందుకని దుష్ట సాంగత్యం మంచి నడవడికి ఏమవుతుంది? చెరుపుతుంది. ఈ హెచ్చరికలు మీకు ఇవ్వబడుతున్నాయి. కానీ సామెతలు ఉన్నట్లుగా కొంతమంది ధర్మక్షేత్రములలో నివసించినప్పటికీ కూడా వారు పాడైపోతారట. మందిరంలో ఉన్నప్పటికీ కూడా, వాక్యం వింటూ కూడా, బోధలు వింటూ కూడా పాడైపోయే జనాంగంగా ఈరోజు మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, అతడు తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? పాడు చేసుకున్నాడు. 3వదిగా చూసినట్లయితే అతని యొక్క ఆకలి పశ్చాత్తాపాన్ని దారితీసి రిపెంట్ అవుతూ
తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. హీ రిమెంబర్డ్ హిస్ ఫాదర్స్ హౌస్. నేను అంటున్నాను, నీ జీవితంలో నువ్వు పడిపోతే, కూలిపోతే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది మనుషులు కాదు. మనుషులు ఎవరు నీకు సహాయం చేయరు. రాజుల చేతనైనను అధికారుల చేతనైనా రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకూడి, వారు నీకేం చేయలేరు. ఇంకా అవసరమైతే సూటిపోట్లు మాటలు మాట్లాడతారు. బుద్ధి వచ్చిందంటారా, పనికిమాలోడా, పనికిమాలదానా అనే తత్వాలే మనుషుల తత్వాలు. సహజమే అది. కానీ ఆ కుర్రవాడు అలాగ చిన్నవాడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. క్లియర్. ఎస్, నీ జీవితంలో పరలోకపు తండ్రిని, పరలోకపు రక్షకుడిని, ప్రాణం పెట్టేటువంటి యేసుని నీవు జ్ఞాపకం చేసుకుంటే అది నీ జీవితానికి ఒక గొప్ప మలుపు అవుతుందన్నమాట. టర్నింగ్ పాయింట్. నేను ఈ మధ్య కూడా నేను మాట్లాడుకుంటున్నాం, కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ, మా ఇంట్లో మా నాన్న జీవించిన విధానానికి, మా అమ్మ చచ్చిపోయిన దానికి, 6 మంది బిడ్డలు, 5 మంది మగబిడ్డలు, ఒక ఆడపిల్ల చెల్లి ఉన్నదానికి, అప్పుడు పరిస్థితులు బట్టి లోకంలో ఎంతగానో వెళుతున్న నా జీవితాన్ని ప్రభువే గనక పట్టుకొనకపోతే నేనేమైపోదునో, నాతో పాటు నా అన్నలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏమైపోదురో. కేవలం ప్రభు నన్ను పట్టుకున్నాడు. ఒక దినం నాకు బాగా గుర్తు, ఒక చిన్న రూమ్లో ఆదోనిలో రక్షణ పొందకముందు లైట్లు ఆఫ్ చేసి పడుకొని ఉన్నాను. మధ్యాహ్నం ఒక బీరువా పక్కన చిన్న గది, అది చిన్న స్వరం, రవి ఇంకా నువ్వు ఎంతవరకు పాపలో జీవిస్తావు. ఒకే స్వరం అంతే. లేసాను. నాకు అప్పటికి తెలియదు. సమూయేలు గనక సమూయేలు పిలిస్తే ఎలా అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు, ఏందోలే అనుకున్నాను. కానీ తర్వాత కాలంలో దేవుని వాక్యం వినడం, దైవజనులు భక్సింగా రావడం, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటామని హెబ్రీ 2:2 రాయబడిన మాట, 3వ వచనం రాయబడిన మాట విని 1973 ఏప్రిల్ 17వ తారీఖున నా హృదయాన్ని ప్రభుకు తెరవడం, ఆయన నా రక్షకునిగా అంగీకరించడం, నా జీవితం మారిపోవడం జరిగింది. అంతే. నాన్న చనిపోయాడు వితిన్ 1 year, 1.5 year. నెక్స్ట్ 74లో అక్టోబర్ 9 నాన్న చనిపోయాడు. ఎవరు దిక్కు, ఎవరు ఆదరిస్తారు? కానీ పరలోకపు తండ్రి నన్ను, నాతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కాపాడాడండి. రియల్లీ. మా నాన్న సంపాదించినంతా ఆయన యొక్క అలవాట్లకే తగలేసాడు తప్ప పైగా కొట్టలేండి. ఈ లంచాల సొమ్ములు లేకపోతే మాకు దీవెన, మంచిది ఏమీ లేదు, ఒక తాతగారి ఇల్లు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఆ టర్నింగ్ పాయింట్ తీసుకోకపోతే నేనేమైపోయిందో ఈ రవికుమార్ మీకేం తెలుస్తుంది, మీరు నాకేం తెలుస్తారు, నేను ఇంతకాలం బతికేవాడిని. అసలు చెప్తున్నాను, జీవితం అంటే ప్రభు చేతులకు అప్పగించుకుంటేనే, అది ఎంతకాలం బతికినా కూడా ప్రభు చేతిలో బతకాలి, ప్రభు చేతిలో చనిపోవాలి, అంతే. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అందుకే ప్రభు చేతులకు అప్పగించుకో. ఆయన చేతులు, 2 చేతులు చాపబడి ఉన్నాయి. ఇంకా ఎంతకాలం? 24 అయిపోయింది, చాలదా? 25 జనవరి అయిపోయింది, చాలదా? చూద్దాంలే సార్. ఈ నెల కూడా నేను అంటాను, ఈ నెల ఉంటావు ఉండవు ఎవరికి తెలుసు? ఎవరు నీకు హామీ, షూరిటీ ఎవరు నీకు? అడుగు పెడితే ఏమవుతో తెలియని దినాల్లో మనం ఉన్నాం. ఏ కోవిడ్ లాంటి తెగుళ్ళు వచ్చి వెళ్ళిపోతామో తెలియని దినాల్లో మనం ఉన్నాం. ఏ వయసులో చనిపోతామో తెలియని దినాలు ఉన్నాం. నీ ఆత్మరక్షణకు వచ్చినటువంటి ఆలోచన ఏమైపోయింది? అలవాటైపోయింది. బైబిల్ చెప్తుంది, ఇదే అనుకూల సమయం, నేడు రక్షణ దినం, ఆలస్యం చేయొద్దు. ఆ చేతులు చాపబడి ఉన్న 2 చేతులు వచ్చి ఆ చేతులు వాలిపోండి, చేతులకు అప్పగించుకోండి, ఆ చేతుల్లో భద్రపరచబడండి. అందుకని కుమారుడు రిపెంటెడ్ అబౌట్ హిస్ సిన్స్, తన పాపానికి వచ్చి పశ్చాత్తాపడ్డాడు. హీ రికగ్నైజ్ ద అబండెన్స్ ఆఫ్ హిస్ ఫాదర్స్ హౌస్. రికగ్నైజ్, గుర్తించాడు, నా తండ్రి ఇంటిలో అనేక మందికి, కూలివాళ్లకు ఎంతోమందికి ఆహారం ఎట్లా ఉంది? సమృద్ధిగా ఉన్నది. ఇక్కడైతే నాకు తిండి లేదు, పందులు వాసన, బురద, మట్టి వాసన,
పొట్టు. అతడు అనుకుంటున్నాను చాలాసేపు ఆలోచించుంటాడు. చాలాసేపు ఆలోచించే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రియులారా, నీ జీవితాన్ని గురించి నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎలా జీవిస్తున్నావో, ఏం చేస్తున్నావో ఎప్పుడైనా కూర్చొని తీరుబడిగా నీ భవిష్యత్తును గురించి, ప్రస్తుత పరిస్థితిని గురించి ఆలోచన చేసుకున్నటువంటి సమయం నీకు లేదా ఆలోచన చేయండి. ఆలోచిస్తుండగా, తండ్రి వీళ్ళు ఎంత మంచి ఇల్లు, ఎన్ని గదులు, ఎంతమంది పనివాళ్ళు, ఎంత ఆహారం, ఎంత సమృద్ధి ఉంది. మళ్ళా నేను ఆ ఇంటికి పోవాలి. అప్పుడే అతడు రిటర్న్ టు హిస్ ఫాదర్స్ హౌస్. మాస్రమణి గారు ఒక చక్కని పాట రాశారు. పాడేవాళ్ళు మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి వెళ్ళాలి. అయ్యా నేను బయలుదేరుతాను. పిల్లరా, నేను అంటాను, ఈరోజు కనుక నువ్వు లేచి నీ తండ్రి ఇంటికి తిరుగు ప్రయాణం మొదలు పెడితే యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. అమ్మా, నువ్వు ధన్యురాలివి. బాబు, నువ్వు ధన్యుడు. ఇంకా పాపపు బురదలో, కూపములో కూర్చోవద్దు, పందులతో కూర్చోవద్దు. పందులు వంటి స్నేహితులు. పందులంటే గుర్తొస్తూ ఉంది నాకు. మీకేం గుర్తొస్తుంది పందులంటే తల్లి? ఏం గుర్తు అట్లా ఏమా? పందులు ఎక్కడ గాంధీనగర్ పక్కన, లేకపోతే బరిసాపేట పక్కన, చర్చి వీధిలోనా? అది కాదు. బైబిల్ ఎక్కడ? ఏమా? దయ్యాలు పట్టినవాడు. అబ్బా, మంచిది, థ్యాంక్ యూ, పర్వాలేదు, మీ బుర్రలు పనిచేస్తున్నాయి. దయ్యములు పట్టినవాడు గెరాసీయుడు. వాడు ఎక్కడ పోతున్నాడంటే వెళ్ళిపోతున్నాడు, సమాధులకు వెళ్ళిపోతున్నాడు, ఇంట్లో ఉండడు. వాడు కూడా ఇల్లు ఇడిచిపెట్టాడే. ఇది గుర్తొస్తుంది. వాడు తన తండ్రి ఇల్లు ఇడిచిపెట్టాడు. భార్య బిడ్డలో ఇల్లు పెళ్ళి అంటే భార్య బిడ్డ ఇల్లు ఇడిచిపెట్టాడు. ఇల్లు ఇడిచిపెట్టాడు. వీడు గాలోడు. దయ్యం అంటే గాలే. వాయు సంబంధమైన అధిపతి కింద బానిసలు వీళ్ళు. దయ్యం మాట్లాడేవాళ్ళు వీళ్ళు. వెళ్ళిపోయి సమాధుల్లో దయ్యాలతో, గాలితో సంబంధం కలిగి తిరుగుతున్నాడు. కట్టండి వీడిని, తాళ్ళతో కట్టండి, తెంచేస్తాడు. సంఖ్యలతో కట్టండి, తెంచేస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎవడు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అవును, మరి ఈరోజు మన బిడ్డల్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? దయ్యాలు కంట్రోల్ చేస్తున్నాయి. ప్రతి ఒక్క దురలవాటుకు వెనకాల ఎవరంటే ఒక దయ్యం ముందు గుర్తుపెట్టుకోండి. దురాత్మల యొక్క బందీలుగా ఉన్నారు. సమాధి జీవితం. సమాధిలో ఏముంది? పైకేమో మంచి సమాధి కట్టుక, లోపలేమనంటే కుళ్ళు, ఎముకలు, గుల్ల, కల్మషం. అంటే అది ఒక సమాధి బతుకు అయిపోయింది. ఆ బతుకు చచ్చిన బతుకు అయిపోయింది వాడికి. సరే, ప్రభు వచ్చాడు. దేవుని కుమారుడా, మాతో నా ఏం పని? లేదు, విడిచిపెట్టి వెళ్ళిపో. అయ్యా మమ్మల్ని ఎక్కడ పంపదు కానీ అక్కడ ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే, నేను అనుకున్నాను వాడు, ఇది జరిగింది కదా, ఇది కథ అంటే కథ కాదు, ఇది జరిగింది విషయం కదా. తప్పిపోయిన కుమారుడు పారబుల్, ఉపమానం, కానీ ఇది జరిగింది. అంటే నాకు ఇప్పుడు దేవుడు ఏం చూసినంటే, వాడున్న దగ్గర ఎవరున్నారు అక్కడ? ఏమా? పందులు కదా లెక్క. పందులు మంద వందల కొద్ది పందులు కూడా ఉన్నాయంటే, వాడు ఒకవేళ ఆ పందులతోనే కాలక్షేపం చేస్తున్నాడేమో. అని పందులతో మాట్లాడుకుంటాడేమో. పందుల దగ్గర పోతే ముట్టితో కొడుతున్నాయేమో. ఈజ్ ఎంజాయింగ్ ద పిగ్స్ ఫెలోషిప్. పందుల సహవాసములో మైమర్చిపోతున్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. పిల్లరా, పందుల పొట్టు, పందుల సహవాసం వీడికి కూడా ఉందన్నమాట. వీడికి కూడా ఉంది. ఎవరికి? జరాసి దెయ్యాలు పట్టినవాడికి. అందుకని ఇదిగో మమ్మల్ని ఆ పందులు పంపించాను అంటే అర్థం ఏంటంటే, పాపపు స్వభావములను, అలవాట్లను ప్రేరేపించేటటువంటి దయ్యముల స్వభావము దేనికి మ్యాచ్ అవుతుంది? పందులకు. పోయి దూరాయి పందుల్లో. దాదాపు 2000కు పైగా ఆ పందులు ఆ సముద్ర ప్రపాతులకు వెళ్ళి మునిగి చచ్చిపోయినాయంట. చూడండి పరిస్థితి ఎలా ఉందో. దయ్యం నీలో ఉంది,
అది పంది వంటి స్వభావం గలది. కానీ ఆ పంది వంటి స్వభావం గల దయ్యము ఎక్కడ తీసుకుపోతుంది? దగ్గరికి మరణంలో తీసుకుపోతుంది. జాగ్రత్త. కాబట్టి పిల్లరా, అతడు తండ్రి ఇంటికి పశ్చాత్తాపడి మరలినాడు. రిటర్న్ తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. సరే, ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ వాడు బయలుదేరినప్పుడు రకరకాల ఆలోచనలతో బయలుదేరి ఉండాలి ఖచ్చితంగా. మరి ఈ చిన్న కుమారుడు ఏ తలంపుతో వచ్చాడో నాకు తెలియదు. బహుశా ఇలా అనుకోవచ్చు, మా డాడీ, నా తండ్రి నన్ను రిసీవ్ చేసుకుంటాడా, లేకపోతే పనులు పంపించి దూరంగానే ఆపేసి పో ఏదావా మొహం చూపించబాగానే అంటాడా. ఎన్ని ఆలోచనలు ఉంటాయండి. నన్ను అంగీకరిస్తాడా మా తండ్రి, చేర్చుకుంటాడంటే కుమారుడుగా కాదు, కూలీ వాళ్ళు ఒక్కడిగా పనివాడిగా పెట్టుకుంటాడా. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు అంత అన్నం దొరికితే చాలు, నాకు ఆ ఒంటి మీద అంత బట్ట ఉంటే చాలు, నా బతుకే చాలు అనుకుంటూ ఆలోచించుకుంటూ, సరే ఇక నాకు వేరే గతి లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేను, వెళితే నా తండ్రి దగ్గరికే వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ చిన్న కుమారుడు బయలుదేరి వచ్చాడండి. సరే, ఇక్కడ వచ్చిన తర్వాత మనం గమనించినట్లయితే అప్పుడు తండ్రి ఏం చేశాడు? చదవండి మాటలు. లూకాసు వార్త 15వ అధ్యాయము ఎన్నో వచ్చిన అది వచ్చిన చెప్పండి. వచ్చి నాకు చూపు సరిగ్గా వచ్చిన చెప్పండి అమ్మా. 20. ఓకే, 20 ఉండమ్మా. ఉండమ్మా ఒక నిమిషం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని. చాలండి, చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి. ఇక్కడ మీకేం కనిపిస్తుంది? తండ్రి, నేను అనుకుంటున్నాను ఈ ఉపమానంలో ఒక ఆత్మీయ భావం ఏంటంటే, ఇది తప్పిపోయిన కుమారుడు కథ అనే దానికి బదులు ఒక భక్తుడు అన్నాడు, తండ్రి ప్రేమ కథ అంటే బాగుంటుంది అన్నాడు. నిజమే. ఎందుకంటే తండ్రి ప్రేమ కానీ ఇక్కడ లేకపోతే ఈ కథ అంతా ఫ్లాపే కదా. మీకు అర్థమవుతుందా? ఇది ఒక స్టోరీ అనుకోండి, తండ్రికి ఈ కుమారుడి మీద ప్రేమే లేదనుకోండి ఇంకా కథ ఉంది అక్కడ. ఇంకా వాడు వచ్చాడు, మనిషిని పంపించి తిట్టి పోరావుతున్నాడు, వెళ్ళిపోయాడు, అంతే. ఇంకేం కథ ఉండదు ఇక్కడ కదా. కానీ తండ్రి ఇక్కడ మనకు మెయిన్ క్యారెక్టర్, ముఖ్యమైనటువంటి ప్రధాన పాత్రధారి అని గమనిస్తాం. కాసేపు నాకేం కనపడుతుందంటే, తండ్రి చేస్తుంటే పొద్దునే లేచి అంతా స్నానం గిన్నె చేసుకొని బట్టలు వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ మిద్ది మీదకి వెళ్ళి కూర్చుంటున్నాడు. ఇక్కడ లేదు, గ్రహించాలి. ఎందుకంటే దూరముగా ఉన్న వ్యక్తి ఎక్కడ కనబడతాడు? ఇక్కడ కూర్చుని కనబడతాడా? పైకి ఎక్కాల, అంతేగా. ఎత్తుగా వెళితే దూరంగా క్లాక్ టవర్ దగ్గర ఏమున్నదో, ఎవరు వస్తున్నారో ఏంటి కనబడతాయి. అంటే ఈ తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిదంటే, దిస్ ఫాదర్ ఈస్ హ్యావింగ్ ఏ గుడ్ హోప్, ఒక నిరీక్షణ ఉన్నది. తండ్రికి నిరీక్షణ అండి. ఏంటంటే, నా బిడ్డ వెనక్కి రాడా, నా బిడ్డ మారు మనసు పొందుకొని ఉంటాడు. అలాగే లేదు, వస్తాడు. నేను అంటున్నాను, నిజంగా దేవుడు ఈరోజు ఒక తండ్రిలాగా నీకోసం ఎంత నిరీక్షణతో కనిపెడుతున్నాడో. బిడ్డ, అమ్మ, ఎవరు బిడ్డలారా, ఆ అనుభవం గుర్తు చేసుకుని గుండె పగిలిపోవాలి. ఎవరి కోసం కనిపెడుతున్నాడు ఆయన? చెడిపోయిన వ్యక్తి కొరకు, పాడైపోయిన వ్యక్తి కొరకు, ఆస్తినంతా నష్టపరిచిన వ్యక్తి కొరకు, వ్యభిచారములో, త్రాగుల్లో, స్నేహితుల జూదాల్లో సర్వనాశనటువంటి వ్యక్తి కొరకు తండ్రి కనిపెట్టడమా? ఎస్, దట్ ఈస్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ అంటే అదేనండి. దేవుని ప్రేమ అంటే అదే. నువ్వు మంచివాడమని దేవుడు ప్రేమించడం లేదు.
రోమా 5లో ఏం రాయబడింది? మనం ఇంకా భక్తిహీనమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువై ఉండగా ఆయన మనల్ని ప్రేమించెను. వాట్ ఎ వండర్ఫుల్ లవ్! ఎంత అద్భుత ప్రేమ అండి. అందుకనే దుర్మార్గులు, నరహంతకులు, వ్యభిచారులు, ఏమండి నరమాంస భక్షకులు సైతం మారిపోయారంటే ఎందుకు మారంటే ఆ ప్రేమలో, ఆ శిలువ ప్రేమలో వారి హృదయాలు కరిగిపోయినాయి. అబ్బా, నీ హృదయం ఇంకా కరగల. అదే అయినా కూడా తండ్రిన దేవుడు నీ కోసం వేచి ఉన్నాడు. యేసు ప్రభు నీ కొరకు ఓర్పుతో కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకని ఏమంటానంటే హీఈస్ రెడీ, ఫాదర్ ఈజ్ రెడీ, రెడీనెస్ టు ఫర్గివ్. చూసారండి? అందుకనే తండ్రి ఎక్కడ చూశాడు? తండ్రి దూరముగా ఉన్నప్పుడే చూచి ఏం చేశాడమ్మా? చెప్పండి. ఏం ముసలోడు చిన్న రావచ్చుగా, నన్ను పరిగెత్తమంటే ఇప్పుడు ఏం పరిగెత్తాను నేను? చెప్పండి. కానీ ఎప్పుడు పరుగు వస్తుందంటే ఒక నూతన ఉత్సాహం వచ్చిందనుకోండి, పరిగిస్తా, నేను తెలియకుండా పరిగిస్తా. ఎందుకంటే అంత ఆశ్చర్యం అన్నమాట నాకు. తండ్రి కూడా చూస్తున్నాడు, ఎవరో వస్తున్నారు. మనం చెప్పాను, తండ్రి ప్రేమ ఎలాంటిదంటే వాడు వెళ్ళి ఎంతకాలమైందో చెప్పండి. వాడికి రూపురేఖలు లేవు బాబు, రూపురేఖలు లేవు. ఒకప్పుడు వేసుకున్నటువంటి సూటు బూటులు లేవు వాడికి. ఇప్పుడు చింపిరి గుడ్డలు, మాసిపోయిన గుడ్డలు, మొహమంతా దుమ్ము ధూళితో, చింపిరి జుట్టుతో, లేక పెరిగిపోయిన వెంట్రుకలతో ఆ బిడ్డ కుమారుడు వస్తున్నాడేమో కనుక్కోవడం కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఈ మధ్య నేను బాగా దగ్గరకు వస్తే కూడా కనుక్కోలేని పరిస్థితులు వచ్చినాయి. కానీ ఆ తండ్రి చూపు ఎలాంటి చూపు అంటే ప్రేమతో కూడిన చూపు, ప్రేమతో కూడిన చూపు. ఆ చూపు నీ మీద కూడా వస్తూ ఉంది. ఆయన చూస్తున్నాడు, నువ్వు ఎప్పుడు వస్తావా? హీస్ రెడీ టు రిసీవ్ యూ. సిద్ధంగా ఉన్నాడు. ప్రతిరోజు ఆ తండ్రి పని ఏంటంటే ఉదయకాలంలోనే త్వరగా లేచి ఆ పై అంతస్తులో వరండాలో కూర్చొని ఆ రూట్ ఎట్లా వెళ్ళాడో ఆ రూట్లోంచి మళ్ళీ వస్తాడు కదా అని ఆ చూస్తున్నాడు. ఎవరో వస్తున్నారు, నా కుమారుడే కదా. ఒకవేళ అనుకుంటాను, ఇలా అనుకో, తప్పేం కాదు. స్టోరీ పేరబుల్ ఇది. అరే సుబ్బయ్య, ఎల్లయ్య, పుల్లయ్య రండిరా, రంగయ్య ఎట్రండిరా, ఏమయ్యా అయ్యగారు చూడు మన చిన్నబాబు కదా అంటే వాడు అయ్యా నిజమే చిన్నబాబులా ఉన్నాడు, మన చిన్నబాబు అయ్యా. ఆనంగాల్లో ఏం చేశాడు? రే గుర్రం తండ్రా, రథం బెండ్రా, కారు తండ్రా అని అన్నాడా? లేదు, బైబిల్ ఏముంది అక్కడ? రన్నింగ్ టువర్డ్స్ ఎ రిపెంటెడ్ సన్. పశ్చాత్తాపడేటటువంటి బిడ్డ వైపు తండ్రి యొక్క పరుగు వెళుతుంది. తండ్రిని చూసి కొడుకు పరిగెత్తాడు నాకు తెలియదు, అది లేదు. కానీ తండ్రి పరిగెత్తాడు. కానీ నీవు కనుక పరలోకపు దేవుని వైపు, రక్షకుడైన యేసు వైపు కానీ అడుగులు వేస్తుంటే నీ వైపునకు ఆయన ప్రేమ ఒక ప్రవాహం వలె పరిగెత్తుకొని వచ్చి నిన్ను ముంచేస్తుంది. హల్లెలూయా. ఆ ప్రేమలో నువ్వు మునిగిపోతావు. కాబట్టి ఇక్కడ పిల్లలు గమనించండి, అతడు అనగా తండ్రి చిన్న కుమారుని దగ్గరకు పరిగెత్తాడు. పరిగెత్తిన తర్వాత ఏం చేశాడని చెప్పండి? మెడ మీద పడి. ఇక్కడ కొంచెం ఆలోచించేద్దామండి. నేను అడుగుతాను మిమ్మల్ని, మీరైతే ఆ పని చేస్తారా? చెప్పండి. ముద్దు పెట్టుకోమ్మా అంటే తల్లి పెట్టుకుంటాడన్నా, వాడికి కొంచెం స్నానం చేసినాని గబ్బోడు, ఒళ్ళంతా సారాయి వాసన ఉంది, ఇంకా పందుల వాసన ఉంది. చి పోరా, పోయే మొంగడుకో, స్నానం చేసుకురా పో. స్నానం చేసి వచ్చినప్పుడు ముద్దు పెట్టుకోం, ఎందుకంటే వాడికి క్లాస్ పీకాలి వాడికి ముందు, అంతేగా. ఏరా ఇప్పుడు వచ్చాడు నీ గుర్తు, నేను తిక్క కుదిరిందా? రే బెత్తం పట్టండి రా,
ఇంకోసారి వీడి ఇంట్లో వచ్చి పోవడం వాయించండి రా, సిగ్గురావుల రోడ్డుకి అంటామా లేదా? అంటాం, నేనైతే అంటా, మనుషులుగా అంటా, మీరు ఒప్పుకోకపోవచ్చు. కానీ అంత బాధ, అంత వేదన తండ్రికి ఉంటుంది కూడా. కానీ ఈ తండ్రి ప్రేమ ఎంత ప్రత్యేకమైందంటే బాబోయ్, అందుకే ఈ ప్రేమను వర్ణించలేము, ఊహించలేము, ఈ ప్రేమకు వెలగట్టలేము. ఊహకు అందని ప్రేమ ఇది, ఊహకు అందని ప్రేమ. ఎట్టి పరిస్థితులు కూడా ఆయన ప్రేమకు నేను పాత్రురాలు కాను. కానీ గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఏమైనాడు? ప్రేమ స్వరూపి అయినాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. పిల్లరా, మెడ మీద పడ్డాడు. ఆ మెడ మీద ఈ చొక్కాలు వేసుకుంటేనే, ఒకరోజు వేసుకుంటే మంచి బట్టలు, సాయంత్రానికి వెనకాల చూడండి, వెనకాల ఆ మురికి ఎంత ఉంటుందో ఒక పూటకి, ఒక రోజుకి. అదేందో మరి చెమటంతా నూనె జుట్టు అంత కడతాడు, నాకు తెలియదు. కానీ అతడు తండ్రి తన ప్రేమను బట్టి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ముద్దు దేనికి గుర్తుగా ఉందంటే, ఐఎమ్ రెడీ టు రిసీవ్ యూ మై సన్, యు ఆర్ వెల్కమ్. ఏం మాట్లాడలేదు తండ్రి, కొడుకా ఎన్ని ముద్దులు పెట్టాడు. నేను కూడా కుమారుడికి పిచ్చి పెట్టి ఇది తనటం లేదు, మా నాన్న తిట్టడం లేదే. లేదు బిడ్డ, నేను నిన్ను దూషించను, నేను నిన్ను కొట్టాను. ఒక యేసు ప్రభువుగా ఉంటే యేసు ప్రభు అంటాడు, నువ్వు పొందవలసిన దూషణ, నీ పొందవలసిన శిక్ష నేను భరిస్తున్నాను బిడ్డ నీకోసం. అందుకే కదా యేసు ప్రభు హేళన చేయబడ్డాడు, దూషించబడ్డాడు, నల్లగొట్టబడ్డాడు, రిక్తులైపోయాడు. ఎస్, దేవుని ప్రేమ ఎంతటి పనికిమాలిన స్థితిలోనికి ఒక వ్యక్తి దిగజారిపోయినా, నీ పాపం గురించి పశ్చాత్తాపపడితే, అది గుర్తుపెట్టుకోండి, కండిషన్ ఏంటంటే నీవు రిపెంట్ అయితే, పశ్చాత్తాపం పడితేనే ఆ కదలిక వస్తుంది నీకు. తండ్రిలో నుంచి లేక ప్రభులోంచి కూడా ఆ ప్రేమ కదులుతుంది, కదిలి దగ్గరికి వస్తుంది, కౌగులించుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది. దట్ మీన్స్ వెల్కమ్ మై డియర్ సన్, ఐఎమ్ నాట్ రిజెక్టింగ్ యూ, అది ఆర్ ఐఎమ్ రిసీవింగ్ యూ, నేను తీసుకుంటున్నాను, స్వీకరిస్తున్నాను. ఐఎమ్ నాట్ రిజెక్టింగ్ యూ ఎట్ ఆల్. ప్రియులారా, తండ్రి ప్రేమ నిన్ను రిజెక్ట్ చేయడంలే, ఇప్పుడు వరకు త్రోసివేయడంలే, నెట్టివేయడంలే. కానీ ఒక దినం వస్తుంది, యు ఆర్ గోయింగ్ టు బి రిజెక్టెడ్ బై అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. గుర్తుపెట్టుకోండి, తీర్పు దినమున మీరెవరో నాకు తెలియదు. గెట్ అవుట్, రిజెక్షన్, గెట్ అవుట్ అంటాడు. అది కావాలా నీకు? నీ చెవులతో రేపటి దినాన, తీర్పు దినాన గెట్ అవుట్ అనేది మాటలు వినాలని కోరుతున్నావా? లేక ఈ సమయంలో మై డియర్ సన్, గెట్ ఇన్ టు మై హౌస్, కమ్ ఇన్ సైడ్, లోపల రా. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పటికీ దేవునికి సమయం ఇస్తూనే ఉన్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే, లోపల రా. బయటే ఉంటావు, ఇంకా కాసేపు లోకం ఇంకా చూడాలా? ఏమో లోకం చూస్తా కూర్చో. ఇంతకన్నా కదా కుర్రోడు 6 నెలలు లోకం చూసి రావాలందంట. చూస్తా పోతావు, మళ్ళీ రావాలంటే వస్తావో లేదు ఎవడు తెలుసు? పోవడమే తెలుసు, వస్తావా తెలియదు. అంత నిష్టమేనా? కాబట్టి ఇక్కడ పిల్లలు గమనించండి, ఈ యొక్క తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అంటే దాని అర్థం ఏంటంటే, సంతోషంగా బిడ్డ నేను నిన్ను రిసీవ్ చేసుకుంటున్నాను అంటున్నాడు. రిసీవ్ చేసుకుంటున్నాను. ఓకే, బాగుంది. ఇప్పుడు కుమారుడు తండ్రింటికి వచ్చాడు. అక్కడ ఏమైందంటే రిసెప్షన్ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది?
రిసెప్షన్. లాడ్జెస్, పెద్ద పెద్ద 3 స్టార్ హోటల్, 5 స్టార్స్ హోటల్కి వెళితే అక్కడ రిసెప్షన్ ఉంటుంది. ఇక్కడ మన రిసెప్షన్ ఉంటుంది. అంటే వచ్చిన వాళ్ళని పరామర్శించడం. ఏం కావాలండి, మీకు ఏం అవసరం, ఏం అవసరం ఉన్నాయి, ఏం చేయమంటారు, ఏం హెల్ప్ చేయమంటారు అని ఒక సహాయక బృందం ఉంటుంది అనేక స్థలాల్లో. కానీ ఇక్కడ తండ్రి, ద ఫాదర్, లవ్లీ గాడ్, లవ్లీ ఫాదర్, లవింగ్ ఫాదర్ రిసీవ్డ్ హిస్ సన్. తర్వాత ఏం చేశాడు, స్వీకరించాడు. తర్వాత రిసెప్షన్ మొదలుపెట్టాడు. ఆయనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, నెంబర్ 1 చూడండి అక్కడ ఆయన రిసెప్షన్ ఎట్లా ఉందో. తండ్రి యొక్క రిసెప్షను, ఆయన స్వీకరించిన విధానం అబ్బో చాలా చాలా ఉంది. అయితే దానికి ముందుగా ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడికి ముగించాలి, ఎందుకంటే ఈ వర్తమానం అంతా నాకు తెలియదు. ఉన్న విషయం చెప్తున్నాను, ఈ వర్తమానం నాకు తెలియదు. అసలు వర్తమానం ఇక్కడే ఉంది. దేవుని ప్రేమ, ఆయన ఎంతో ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇచ్చిన మాటలు ఇవి అంతే, నీకోసమే, నీకోసమే, నా మాటలు కాదు ఇవి. హీ లవ్స్ యూ. దేవుడు తండ్రి వల్ల నిన్ను ప్రేమించినంతగా ఎవరు నిన్ను ప్రేమించరు. చూడండి ఎంత ప్రేమ. అక్కడ దయచేసి ఆ రిసెప్షన్కి ముందుగా ఏమండి ఏం జరిగిందో అది కొంచెం చూసుకొని మనం ఈ వర్తమానాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ మాట చెప్పబోతే బాగుంది. 21వ చూడండి. అంతటా ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననెను. అంతే. ఇంకో మాట చెప్పాలి. ఎవరు? కొడుకు. ఏమని? నీ కూలి వానిలో. కానీ తండ్రి స్టాప్ ఇట్, చాలు చాలు, ఇంక మాట్లాడబాక. చూడండి ఇక్కడ ఈ కుమారుడు తండ్రి ఇంటిలోనికి స్వీకరించబడిన దానికి ముందుగా ఒక కన్ఫెషన్, ఒప్పుకోలు చేస్తున్నాడు. నువ్వు కూడా దేవుని దగ్గర పోవాలంటే, తండ్రి ఇంటికి, పరలోకం ఇంటికి, తండ్రి ఇంటికి చేరాలంటే ఒప్పుకోలు లేకుండా, ఒప్పుదల లేకుండా ఎవరు ఎంటర్ కాడు. అక్కడ దేవుని రూల్స్ దేవుడికి ఉన్నాయి. ఆ ఒప్పుదల ఖచ్చితంగా నువ్వు నోటితో చెప్పాలా, ఒప్పుకోవాలా. ఈ కుమారుడు ఒప్పుకుంటున్నాడు. ఆ ఒప్పుదలలో ఏం ఒప్పుకుంటున్నాడు అని అంటే ఆ మాట గమనించండి దయచేసి. తండ్రినే పిలుస్తున్నాడు. మనం చెడిపోయినా పాడైపోయినా తండ్రే కదా. చెప్పండి. చెడిపోయినా తండ్రికి, కొడుకు అన్నాడు ఎంతో చెడిపోయాడు, కూతురు చెడిపోయింది. అయినా ఆ బిడ్డ వచ్చినప్పుడు ఏమని పిలుస్తుంది? డాడీ అంటుందా? వాడు డాడీనే పిలవాలి కదా, తండ్రి. కానీ నేను అంతకుముందు ఈ తండ్రిని విడిచిపెట్టి దూరం అయిపోయాను. ఒకవేళ ఈ వాక్యం వినేవాళ్ళారా, మీకు యేసు ప్రభు తెలియకపోతే గమనించండి. మీరు సృష్టికర్తను విడిచి, సమస్త సృష్టికి ఆధారభూతున్న పరిశుద్ధుల దేవుని విడిచి తిరుగుబాటు చేసి దూరం అయిపోయి ఉంటే ఆ చిన్న కుమారుడు స్థానంలో నీవు కూడా ఉన్నావు. అయినా కూడా ఆయన సృష్టికర్తను దేవుడు, ప్రియులారా, నీకు తెలిసినా నీకు తెలియపోయినా ఆ దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు. ఒకడే దేవుడు, మనకి వందలు వేలు లక్షల కోట్లు లేరు. మోసం అది. ఓన్లీ వన్ గాడ్, ఏకైక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నటువంటి త్రిత్వమైన దేవుడు మన దేవుడు, పిల్లరా, బైబిల్లో ఉన్న దేవుడు. సో ఇక్కడ ఆ కుమారుడు యొక్క పశ్చాత్తాపం ఎంత లోతుగా ఉందంటే తను చెప్తున్నటువంటి మాట మరి గమనించండి. నేను అనే మాట వాడుతున్నాడు. ఎవరు వాడుతున్నాడు? నేను. మనోళ్ళు ఏం చెప్తారు? అన్నా వాళ్ళందరూ పనికి వెళ్ళాలన్నా, వాళ్ళతో చేరి పాడిపోయినా. మమ్మీ డాడీ ఏమంటారు? అన్నా మా అమ్మాయి చాలా మంచిది, మా అబ్బాయి చాలా మంచిడు, అదిగో ఆ పనికి వాళ్ళతో సహవాసం చేసి పాడిపోయినా. ఉండొచ్చు, సహవాస దోషం ఉండొచ్చు, లేకుండా పోదు, లేదా ఉంటుంది. కానీ ఈ కుమారుడు యొక్క ఒప్పుదల ఎలా ఉందో చూడ ఒకసారి. ఏమన్నాడు? తండ్రి, డాడీ ప్లీజ్, అదిగో ఆ కాలేజీలో ఆ స్టూడెంట్ ద్వారా, ఇదిగో వీడి ద్వారా నేను పాడైపోయిన చెప్పడం లేదు.
అతడు ఇతరుల మీద నేరపడం మోపడం లేదు. ఏమన్నాడు? నేను. ఏమన్నాడు? మేము కాదు, ఇక్కడ మళ్ళా మా బ్యాచ్ కాదు. నేను కదా నీ ఇంట్లో నీ కొడుకుని, నేను కదా ఇంట్లోకి చేర్చబడవలసి అంగీకరించబడవలసిన వాడిని, కాబట్టి నేను అనే మాట రావాలా. నేను. పిల్లారా, జీవితంలో పలికి ఒక గొప్ప మాట ఏంటంటే, దేవుని ఎదుట, దేవా నేను నీకు విరోధముగా పాపము చేసి తిని అని చెప్పే మాట చాలా విలువైన మాట, గొప్ప మాట, బ్రతుకులు మార్చే మాట, దేవుని ఆశీర్వాదాలు తెరిచేటటువంటి మాట అది. నేను. అమ్మ తీసుకోబడి అమ్మా, వినండి. అదే డెవిల్ అలా వర్క్ చేస్తాడు, అక్కడ డైవర్షన్ చేస్తాడు. త్వరగా తీసుకోమ్మా. ఏమంటాడు కుమార్? చెప్పండి, చెప్పండి, పలకండి అందరూ గట్టిగా, మీరు చెప్పండి. నేను. ఐ ఆమ్ ద సిన్నర్. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? నువ్వు పాడైపోయినందుకు కొంతమంది ఇంట్లో పరిస్థితులు చెప్తారు కారణం, ఫ్రెండ్స్కు చెప్తారు. చెప్పబాకండి. దేవునికి బుద్ధి ఇచ్చాడు, దేవునికి జ్ఞానం ఇచ్చాడు, దేవునికి వివేకం ఇచ్చాడు, దేవునికి ఆలోచించాడు. ఏమైనాయి అవన్నీ? ఏమైనాయి? ఒకవేళ నేను వచ్చి ఇక్కడ ఒక గిన్నె నిండా నిప్పులు పెట్టి, అరే అబ్బాయి వచ్చి మీ చేతులు నిప్పుల మీద పెట్టండి అన్నాను. అమ్మాయి రా అమ్మాయి, నిప్పులు చేపెట్టండి, పెడతారా? చెప్పండి, పెడతారా? ఏం గమ్మునున్నారు? మీరు పెట్టేటట్టున్నారు చూస్తుంటే. పెడతారా? ఎందుకు పెట్టరు? కాలిపోతారు. నీకు తెలుసా? తెలీదా? ఏదమ్మో ఈ చిత్రంగా ఉంది. కాలిపోతా తెలియదు. చేతులు నిప్పులు మండుతున్నాయి, చేయబడితే ఏమైపోతాయి? పెట్టవు కదా. మరి మిగతా ఈ పాపం ఒక కాల్చే నిప్పు కదా. నీ జీవితాన్ని బూడి చేసే ఆ నిప్పు పాపం కాదా? నీ బతుకు కాల్చలేదా? నీ గుండె కాల్చలేదా? నీ లివర్ కాల్చలేదా? నీ కిడ్నీలు కాల్చలేదా? నీ లంగ్స్ కాల్చలేదా? నీ బతుకులు కాల్చలేదా ఆ పాపం అనే నిప్పు? ఎంతకు అమ్మగా పట్టుకున్నావు? పొద్దులేస్తే నిప్పు, పాపం నిప్పు పట్టుకుంటున్నారు. నిప్పుతో చెలగాటం, నిప్పుతోనే తింటున్నారు, నిప్పుతో తాగుతున్నారు, నిప్పుతో పడుకుంటున్నారు, నిప్పుతో లేస్తున్నారు. సామెతలు 6 కూడా చదవండి. నిప్పు, అగ్ని, పరిస్థితితో పాపం చేయవాడు ఒడిలో నిప్పులు ఉంచుకున్నవాడే. అక్రమ సంబంధాలు నిప్పు కాదా? పెళ్లిగా కొడుతున్నాడు నిప్పు కాదా? పరిశుద్ధత లేకుండా. ఈరోజు సమాజం ఎంత కుళ్ళిపోయిందో, పాడైపోయిందో. మనం ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుని సన్నిధి, దేవుని వాక్యం, దేవుని భద్రత వల్ల ఆ మాత్రం నిల్చున్నాం. లేకపోతే బూడిదే, మన జీవితాలు బూడిదే. ఎప్పుడో పాపమని నిప్పుతో ఆడుకుంటున్నారు, చలగానం ఆడుతున్నారు పిల్లరా. ఇంకోవై గుర్తుపెట్టుకోండి, పాపముతో చెలగాట మాటే వాడి పట్ల కూడా దేవుడు ఎలా ఉంటాడు? దహించు అగ్ని, తీర్పు ఉంది, గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ గమనించే సత్యం ఏంటంటే ఏమంటున్నాడు? తండ్రి, ఆ మాట మనం చూడండి, నేను వచ్చిన అది 21. తండ్రి నేను, ఫస్ట్ ఏం చెప్తున్నాడు? పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసే ప్రతి పాపము మొదట పరలోకపు దేవుని నియమాలకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. గుర్తుపెట్టుకో, నువ్వు చేసే ప్రతి పాపము పరలోకపు నియమాలకు, ఆజ్ఞలకు విరోధంగా పాపం చేస్తున్నావు. అందుకని నేను చేసే పాపం ఎవరు చూస్తున్నా తెలుసా? వాక్యం బట్టి పరలోకం చూస్తుంది. గుర్తుపెట్టుకోండి. సాధు సుందర్ సింగ్ గారు కూడా ఒక మాట రాశారు ఆయన కలిగిన దర్శనంలో. కొన్నిసార్లు భక్తులు కూడా ఒకవేళ పాపం చేసే స్థితి వస్తే దూతలు చూసి దుఃఖపడతారట. దేవుని దృష్టి ప్రతి స్థలం మీదను ఉన్నవి. పరలోకపు దేవుడు మరుగైలేడు, సర్వంతర్యామి, సర్వజ్ఞాన సంపన్నుడు, సర్వశక్తి గల దేవుడు ఆయన.
నీ ప్రతి ఆలోచన ఎరిగినవాడు, నీ ప్రతిక్రియ ఎరిగినవాడు. ఆయన చూస్తున్నాడు. అందుకనే నీవు దేవునితో సమాధాన పడాలంటే మనుషుల కోసం కాదు, ముందు పరలోకపు దేవునికి వ్యతిరేకంగా, విరుద్ధంగా, పరలోకపు యొక్క నియమాలకు వేరుగా నేను తప్పిపోయాను, పాపం చేశాను ప్రభువా క్షమించు. పరలోకం చెప్తున్న నియమం నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, కానీ పాడైపోయావు, మొత్తం పాడైపోయింది, ఖరాబ్. ఐ లాస్ట్ మై క్యారెక్టర్, పోయింది. అవమానంతో నింపబడి ఉన్నాను, అలవాటుతో బంధించబడి ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఈ కుమారుడు పరలోకమునకు విరోధముగాను, నెక్స్ట్ ఏమంటాడు చెప్పండి, నీ ఎదుటను. అది కూడా నువ్వు చేసే పాపము, ఏమండి రూమ్లో ఎవరు లేరు, ఊరు కనుక్కుందా కాసేపు, ఎవరు చూడలే, కానీ దేవుడు అంటున్నాడు నేను కూడా మీతో ఉన్నాను అబ్బాయి అంటాడు. అమ్మాయి నేను కూడా మీతో ఉన్నాను అదృశ్యుడిగా. అందుకనే దావీదు ఆ కీర్తనకారుడు కూడా మరి ఆ యొక్క ఒప్పుకోల్లో కొన్ని మాటలు వాడాడు, అది చూసి ముగిస్తాం. దావీదు యొక్క పాపము అంతఃపురములో రహస్య గదిలో జరిగింది. నాతాను ప్రవక్త గద్దించి హెచ్చరించినప్పుడు విరిగిపోయాడు, పశ్చాత్తాపడి ఈ కుమారులాగానే ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు ఒకసారి చూద్దామా? కీర్తన 51 వద్దాం. దేవా నీ కృప చొప్పున కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యమును చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము. అబ్బా, ఏమని రాశాడు దావీదు గారండి, నాకు చాలా వింతగా ఉన్నాయి ఈరోజు ఈ మాటలు. ఏమంటాడు ఇక్కడంటే, నీకు కేవలము నీకే విరోధము, అంటే పరలోకానికి తండ్రికి విరోధం నేను పాపము చేసి ఉన్నాను. ఏదో ప్రభువా కొంచెం ఏదో కుంటిసగా చెప్పడంలే, కన్ఫ్యూజ్ ఎట్టుండాలంటే సాకులతో చెప్పాక, ఎస్ ఐ హ్యావ్ కమిటెడ్ సిన్, నేను పాపం చేశాను, ఇక దాని ములాజేముంది? వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల, ఈ అబ్బాయి వల్ల అమ్మాయి వల్ల, లేకపోతే పలానోళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఇవన్నీ చెప్పొద్దు. ఇందా చెప్పా, నిప్పులు చేయబెట్టమంటే పెడతావా? పెట్టవు కదా. నీకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది కదా, వివేకం ఉంది కదా, పెట్టవు కదా. ఇది కూడా అంతే. దేవుడు ప్రతి స్థలంలో కూడా నీకు ఆలోచన ఇచ్చడం ముందు ఊరకనే పెట్టడం. ఇప్పుడు జరిగిపోయింది, జరిగిపోతే ఏం చేయాలి? ఇంకా నెత్తినూరు కొట్టుకుంటే కలిగే లాభం ఏంటి? రిపెంటెన్స్ రావాలి. మనుషులు కొన్నిసార్లు తప్పిపోతారు, పడిపోతారు, జారిపోతారు, కానీ తిరిగి పైకి లేపడ మార్గం ఏంటంటే పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం, అయ్యోని కేక వేయాలి. దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. విరిగిన మనసే దేవునికి బలి, ఇష్టమైన బలి. 50 కీర్తి ఎంత మంచి మాట అండి, ఎంత పశ్చాత్తాపంతో చెప్తున్నాడు దావీదు అక్కడ. నీకు కేవలము నీకే విరుద్ధముగా నేను పాపం చేసి ఉన్నాను అని చెప్పి కింద ఉంటాడు. 4వ చోటు పాపండి, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము. ఎవరి ఎదుట? నీ దృష్టి ఎదుట అంటే అర్థం ఏంటి చెప్పండి? నువ్వు నన్ను ఆ సమయం నాకు కళ్ళు తెలియదు కానీ గుడ్డోడు అయిపోయాను, కానీ అయ్యా నువ్వు చూస్తానే ఉన్నావు, అందుకే కదా నా తను పంపించింది. చూసినాడు నువ్వు అంటే నువ్వెవరుకోవాలా? నేను చేసే ప్రతి పనికి మాలిన పని ఉంటే అది ఎవరు చూస్తున్నారు? మంచి పని చూస్తాడు, చెడు పని కూడా ఆయన చూస్తాడు. అందుకని కొన్నేళ్ళు భక్తిపరుడు, ఆయన ధర్మ కార్యాలు అవన్నీ కూడా దేవుడు చూచి ఉన్నాడు. గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దేవుడికి అన్నీ తెలుసు.
చెవి గలవాడు వినకుండానా, కన్నులు ఇచ్చినవాడు కానకుండానా? నువ్వు చేసే ప్రతి పనికి మనం ఏ వీధిలో, ఏ సందులో, ఏ ఇంట్లో, ఏ ఊర్లో, ఎక్కడ ఏం చేస్తావు, ఏం మాట్లాడి, ఏం తిరిగావో అన్నీ కూడా దేవుడు తెలుసు. ఆయనకు మరుగైంది ఏది లేదు సృష్టంలో. హెబ్రీ 4 రాయబడినట్లుగా ఎక్కడ దాక్కుంటా పోయి ఎక్కడ బుకాయిస్తావు? నో. ఈ కుమారుడు వచ్చి బుకాయించుకోవడంలే, సమర్థించుకోవడంలే, వాడి మీద వీళ్ళ మీద, వాళ్ళ మీద వీళ్ళ మీద కుంటి సాగు చెప్పడంలే. తండ్రి, నేను మొదటగా పరలోకమునకు విరోధంగా పాపం చేశాను, నీకు కూడా విరోధంగా నేను పాపము చేశాను. ప్లీజ్, నీ కుమారుడు అనిపించుకున్న యోగ్యుడను అది కావాలా? ఐఎమ్ నాట్ వర్ది. నువ్వు కన్నీళ్ళు చెప్పాలి, లార్డ్, లేకపోతే యేసయ్యా, యేసయ్యా, నేను నీ కుమారుడిని అనిపించుకుంటకు యోగ్యుని కాను. యేసయ్యా, నీ కుమార్తెని అనిపించుకోవడానికి యోగ్యులను కానయ్యా. నేను ఎంతో గాయపరిచాను, ఎంతో దుఃఖపెట్టాను ప్రభువా. అయినా నన్ను ప్రేమించావు, అయినా నా కోసం శిలువ రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచావు ప్రభువా. ఎంత ప్రేమ నీ ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ నీ ప్రేమ ప్రభువా. అయ్యా క్షమించు అంటే ప్రియులరా, నేను అనుకుంటున్నాను సెకండ్స్ కూడా గ్యాప్ రాదండి, సెకండ్స్ కూడా గ్యాప్ రాదు. నో డిలే ఎట్ ఆల్, ఆలస్యం లేదు. ఏ మనుషుడు నిన్ను అలా క్షమించలేడు. కానీ ప్రభు అంటాడు, మై సన్, నా కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి. మై డాటర్, నా కుమార్తె, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఎంత అద్భుతమైన క్షమాపణ అది! ఎవరికది? కుమారులాగా ఒప్పుకొని, అయ్యా నా పాపపు క్రియలతో నీకు విరోధంగా నేను జీవించాను, గాయపరిచాను. తండ్రి యేసయ్యా, నేను నీకు విరోధ పాపం చేశాను, క్షమించు అని అడిగితే ఆయన వెంటనే క్షమిస్తాడు. మానవ సంబంధం క్షమాపణ అలా ఉండనే ఉండదు. ఇట్ టేక్స్ మోర్ టైం. మళ్ళీ చూద్దాం లేవయ్యా, కొంచెం కాలం జరని. ఒకవేళ కూతురు పోరా, మళ్ళీ రాపో, మళ్ళీ చూద్దాం పో అనొచ్చు, అంటారు కూడా. ఈ తండ్రి అలాంటి కాడే. నో డిలే, ఆలస్యం లేదు. క్షమించాడు, చేర్చుకున్నాడు. రిసెప్షన్, గ్రాండ్ వెల్కమ్. ఈరోజు పరలోకం ఈ వాక్యం వినే వారందరి వైపు తొంగి చూస్తుంది. ఏయ్ డియర్ సన్, డియర్ డాటర్, నీకోసం గ్రాండ్ వెల్కమ్ సిద్ధపరుస్తున్నాం. ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నావా? లైఫ్ అయిపోతుంది నాన్న, పాప, బిడ్డ, తల్లి, జీవితం అయిపోతుంది నాన్న. ఇంకా స్వకీయ దురాశలతోనే బతుకుతావా? నా శిలువ వైపు చూచి నా ప్రేమ ఎరిగి సాగిలిపడి కుమారులాగా, తండ్రి నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, నీ కుమారుడు కుమార్తె అనిపించుకుని యోగ్యుని కాను అని ఒప్పుకుంటారా ప్రియులారా? మోకరిద్దాం, దయచేసి మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఇంకా నీ హృదయం తెరవకపోతే ఇంతకంటే ప్రభు నీతో ఏం మాట్లాడగలడు బాబు, అమ్మ? ఇంతకంటే నేనేమని ప్రతిమాడుతాడు ప్రభు? నీ తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తీస్తారా, లేక నీ వద్దకు పరిగెత్తి వచ్చిన ప్రేమను వెనకకు పంపించేస్తారా? నిర్ణయం నీది. అప్పగించుకో. యేసు ప్రభుని హృదయానికి ఆహ్వానించు. ఇప్పుడే ప్రభు కొరకై అప్పగించుకొని ప్రభు యొక్క కౌగిట్లోకి రండి. ప్రభు కొరకై జీవించండి. కుమారుడిగా జీవించండి, కుమార్తెగా జీవించండి. కృపగల తండ్రి, జీవముల ప్రభువా, మీ ప్రేమకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజముగా మా పట్ల మీకున్న ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఎంత శాశ్వతమైనదో, ఎంతగా మార్పు లేనిదో ఈ లేఖనాల నుంచి మేము గుర్తు చేసుకున్నప్పుడు ప్రభువా, మేము ఎక్కడికి పోగలము నాయన?
మీ సన్నిధిలో మమ్మల్ని మీకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి. రక్షించబడి ఉన్నాం, కానీ మీకు మీ సన్నిధికి సహవాసానికి దూరంగా బ్రతికే వారముగానే ఉన్నామని గుర్తిస్తున్నాం. మీతో సహవాసం కంటే లోకంతో సహవాసం పెరిగిపోతుంది. క్షమించండి. ఎఫెసీ సంఘం వల్లే మొదటి ప్రేమ విడిచిపెట్టిన వారుగా మేము ఉన్నాం. మొదటి ప్రేమ మేము విడిచిపెట్టి దూరం అయిపోతున్నాం ప్రభువా. లౌకిక సంఘం వల్లే మేము వెలుపడి పెడుతున్నాం ప్రభువా. క్షమించండి. చెవిగలవాడు ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట వినుగా కానీ చెప్పినట్లుగా మీ మెల్లని స్వరం విన్న ప్రతి బిడ్డ కన్నీటితో పశ్చాత్తాపంతో మీ ప్రేమను ప్రభువా నూతనంగా అనిపించి సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, ఈ పరలోకపు ప్రేమను, పరిశుద్ధమైన ప్రేమను మీ బిడ్డలందరినీ ఇంకొకసారి తాజాగా కొమ్మరించండి ప్రభువా. కొమ్మరించండి ఆయన. అలాగే ఎంతో కాలంగా మీ ప్రేమను గురించి వింటున్నారు, వాక్యం వింటున్నారు, ఇంకా కఠిన హృదయులై ఆ పాపపు బురదలో పందుల సహవాసంలోనే పడి కొట్టుకుని నశిస్తున్నారు ప్రభువా. దర్శించండి. ఈ సమయంలో ఎవరు హృదయాలు కదిలించబడి మీ మెల్లని స్వరం విని ప్రభువా ఆ కుమారుడి వలె నీకు విరోధంగానే పాపం చేసి ఉన్నాను క్షమించు అని అడుగుతున్నారు, వారిని క్షమించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఓ మా ప్రియ ప్రభువా, ఈ సమయంలో ప్రతి బిడ్డ మీకు అప్పగించుకొని కృప దయచేయండి. అయిపోదండి. యోగబడి తెగరట్లో పాత్ర చేయటం సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.